శుభ శ్రీరామనవమి. శ్రీరామచంద్రుడికి ఎన్నో కీర్తివంతమైన నామములలో అత్యంత విశిష్టత కలిగిన నామము దశరథరామ అనే నామం. అంతరార్థరీత్యా ఇది ఒక ఉత్తమమైన బిరుదు. దశరథ అనే నామానికి సంస్కృత భాషలో విశేషమైన అర్థం ఉంది. దశరథ అంటే 10 రథములను ఏకకాలంలో నడపగలవాడు అని అర్థం. 10 రథాలను ఏకకాలంలో నడపడం ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి సామాన్య దృష్టి కాకుండా జ్ఞానదృష్టిని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఇక్కడ 10 రథములు అంటే మానవుడి శరీరంలో ఉండే 5 కర్మేంద్రియములు మరియు 5 జ్ఞానేంద్రియములు అని అర్థం. 10 అనే సంఖ్యను సంస్కృత భాషలో దశ అని పిలుస్తారు. ఈ 10 ఇంద్రియ రథములను ఏకకాలంలో సన్మార్గం వైపు నడిపి చూపించి ధర్మం అంటే ఇది అని మానవాళికి పునఃపరిచయం చేసి తన జీవితాన్ని ఆదర్శవంతంగా మార్చి చూపించి శ్రీరామచంద్రమూర్తి లోకానికి దశరథరాముడయ్యాడు. శ్రీరాముని జీవితం న్యాయం, ధర్మం, నీతి, వినయం వంటి ఎన్నో అత్యుత్తమమైన విషయాలకు ప్రతిరూపం. ఆయన జీవితంలో ప్రతి అడుగు మనకు మానవ విలువల పాఠాలను నేర్పిస్తుంది. ఈ పవిత్ర శ్రీరామనవమి రోజున జాతి, మత, కుల భేదాలు లేకుండా ప్రతి జీవి శ్రీరాముని ఆదర్శాలను తెలుసుకుని అనుసరించాలి. ధర్మమే నా ఆయుధం అని చెప్పిన శ్రీరామునిలా మన జీవితం ధర్మ మార్గంలో నడిపించుకోవాలి. సామాజిక బాధ్యతలు, నైతిక విలువల వంటి ఎన్నో విషయాలలో శ్రీరాముని జీవితం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజున అందరి ఇళ్లలో ఆనందం శతధా సహస్రధా వృద్ధి చెందాలని, ధర్మ మార్గంలో నడవాలన్న సద్బుద్ధి అందరిలో ప్రచోదింపబడాలని ఆ దశరథరాముడిని ప్రార్థిస్తూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జయ శ్రీరామ్. Oh